Beat the heat with Surya Coal. Surya Coal వారి ఉగాది శుభాకాంక్షలు. ఏదేమైనా ఈ ట్రంప్ సారు అందరి దుంపలను దించుతాడని మనం ఇంటనే ఉన్నాం కానీ ఏమో మనకైతే కళ్ళారా చూడలేదు. కాకపోతే ఏంటంటే వార్తలు అప్పుడప్పుడు మనకి వినబడుతుంటాయి. ఎప్పుడు ఏ టయానికి ఎట్లా మాట్లాడతాడో, ఎట్టుంటాడో, ఏ నిమిషానికి ఎట్లా చంద్రముఖి లెక్క మారుతాడో ఈ ట్రంప్ అనేది ఎవరికి తెలియదు. ఏదైనా అప్పటికప్పుడే మైకుల ముందరకు వచ్చి దబాకమని ఒక బాంబు వేసినట్టే ఏదో ఒక ముచ్చటని చెప్తాడు. అందరి నోళ్ళల్లో నానతాడు. అందులో కొంతమందితో తిట్ల పడితే కొంతమందితో చెప్పుల దాండాలు కూడా వేయించుకుంటాడు ఈ ట్రంప్. మరి ఇప్పుడు ఏమయ్యా గంతగనం ట్రంప్ ముచ్చట ఏమంటే, ఈ ట్రంప్ సారు భారతదేశంలో మన అందరి నోళ్ళలో చక్కెర పోసే ముచ్చట తీయని మాట చెప్పిండయ్యా. గదేందో తెలవాలంటే ఇప్పుడు చూడండి. ఏందో ఏమోనుల్లా ఈ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడో, ఎప్పుడైతే అమెరికా పీఠం ఎక్కిండో అప్పటి నుంచి అందరి దుంపలు తెంచుతున్నారు. అందరికీ చల్లటి చెమటలు వాటేతట్టే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మైక్ ముందరకు వచ్చి ఏం మాట్లాడతాడో, ఏ బాంబు వెళ్తాడో ఎవరికి తెలవకుండా అయోమయంలో ఉంటున్నారు ప్రతి ఒక్కరు. ఇక ఇప్పుడు కొత్తగా సారేం మాట చెప్పలే గానీ ఒక అద్భుతమైనటువంటి మాటనే చెప్పుకుంటూ వచ్చిండు. సరే ఇక ఇప్పుడు ఏం చెప్పిండయ్యా ఈ పెద్ద మనిషి అంటే, మన ప్రధానమంత్రి మోడీ సార్ను ఉద్దేశం చేసుకుంటా చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లే చెప్పిండు. ఈ ప్రధానమంత్రి మోడీ సారు మత్తు తెలివైనోడు, నాకు మంచి దోస్తు అని చెప్పుకుంటా వచ్చిండు. మరి ఉన్నట్టుండి గీ ముచ్చట ఎందుకు చెప్పిండు అయ్యానంటే, ఈ మధ్యకాలంలో మోడీ సార్ అమెరికాకు పోయా కదా, ఇక ఆడ పోయిన తర్వాత అందరితో ఆడ కలే తిరుగుకుంటా చాలా మధ్యన ఇక అక్కడ ఇరు దేశాల మధ్యన చర్చలు మంచిగానే జరిపించిండు. ఇక అక్కడి పోయిన మోడీ సారు ఇరు వర్గాల మధ్యన మంచిగా చర్చలు జరిపి రెండు దేశాలు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచన చేసుకుంటా ట్రంప్ సార్ తోటి పిచ్చాపాటి గట్టిగానే ముచ్చట్లు పెట్టి దేశానికి కావాల్సిన ఉపయోగాలు, రావాల్సిన సత్సంబంధాల గురించి ఎట్లా మెలగాలి, ఎట్లా ఉండాలనే దాని మీద గట్టిగానే మాట్లాడిండు. మంచి స్నేహపూర్వక సంబంధం అవుతున్నది ట్రంప్ సార్కు మోదీ సార్కు. ఇక ఇంట్లో భాగంగానే మన ట్రంప్ సారు, నాకు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ దేశంతో నాకు అనేక సమస్య సుంకలాలు, ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధించే దేశాలల్లో ఇండియా ఒకటి, వాళ్ళు బహుశా వాటిని గణనీయంగా తగ్గించబోతున్నారని నేను నమ్ముతున్నా. అయితే ఏప్రిల్ 2వ తారీఖు నాడు మన దిగుమతుల మీద ఎంత సుంకాలు వసూలు చేస్తే నేను వాళ్ళ నుంచి కూడా గంతే సుంకాలను వసూలు చేస్తానని ట్రంప్ సార్ చెప్పుకుంటా వచ్చింది. ఇక అట్లనే మోదీ సార్ యుఎస్లో పర్యటించిన టైంలల్లో సుంకాలు, వలసలు, ఇరు దేశాల వ్యూహాత్మక అంశాల మీద కూడా ప్రధానంగా ఇద్దరు కలిసి మంచిగానే చర్చలు జరిపిండ్రట. ఈ సందర్భంగా టారిఫ్ల ముచ్చట్లల్లో కూడా ఎవరికి మినహాయింపు లేదని మోదీ సార్తోని స్వయంగా ట్రంప్ సారే చెప్పిండట. ఈ సందర్భంగా ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చిండ్రు. అయితే భారత్ యుఎస్ ట్రేడ్ అండ్ టారిఫ్ సెషన్లల్లా భారత్ దృఢ వైఖరిని ప్రదర్శన చేసింది. కొన్ని వస్తువుల మీద టారిఫ్ కోతలను అంగీకరణ చేసినప్పటికీ దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదని చెప్పి కేంద్ర సర్కారు ఉన్నత స్థాయి అధికారి ఈ మధ్య కాలంలో మీడియాతో చెప్పుకుంటూ వచ్చిండు. వ్యవసాయ ఉత్పత్తులైన వాల్నట్స్, యాపిల్, బాదాము వంటి వాటి మీద కూడా తగ్గింపుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చిండు. అయితే భారత్లో వ్యవసాయ రంగ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గోధుమ, మొక్కజొన్న వంటి వాటి మీద కూడా రాయితీ అవకాశం లేదన్నారు అయ్యా. అయితే ఇక మొత్తానికైతే చర్చలు ఇట్లా వాడివేడిగా నడుతున్న టైంలల్లా ట్రంప్ సారు మోడీ సార్ను కితాబిచ్చుకుంటా, మెచ్చుకుంటా, మోడీ సార్ అంటే అట్లా, మోడీ సార్ అంటే ఇట్లా, నా ప్రాణం, నా జాను, నా తుకుడ, ఆయన కోసం నేనేమన్నా చెప్తా, ఆయన ఒక్క మాట చెప్తే చాలు నేను ఇంటా, మాది మంచి స్నేహబంధం అని చెప్పి ఇట్లా ట్రంప్ సార్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా మందిని ఆశ్చర్య శకితులనే చేసింది. అందరూ అవురా ట్రంప్ సారా మజాకానా, మోడీ సారా మజాకా అని చెప్పి తారీఫ్ చేయబట్టినరయ్యా. వీళ్ళిద్దరి కాంబినేషన్ చూసి వార్తలు వచ్చిన ముచ్చటని విన్న ప్రతి ఒక్కరు.